హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. ఈ గెస్ట్ గురించి అంటే పేరు చెప్పినా కూడా మీకు తెలియదేమో, బట్ చూస్తే మాత్రం ఓ ఈయన ప్రతి సినిమాలో మనం మ్యాక్సిమం చూస్తూనే ఉంటాము. ఆయనే సంజయ్ రాయచూర. అంటే పేరు చెప్పాను కదా, మీకు పేరు చెప్తే ఆయన మైండ్లోకి రారు, బట్ చూస్తే మీకు అర్థమవుతుంది. గెడ్డంతో ఫేమస్. చూద్దాము మన సంజయ్ రాయచూర గారు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 250+ మూవీస్ చేశారు. యాక్చువల్లీ హీ ఈజ్ బేసికలీ ఫోటోగ్రాఫర్. 44 ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీలో ఉన్నారు. 25 ఇయర్స్ నుంచి మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు. సార్తో మాట్లాడి మెగాస్టార్ గారి గురించి అడిగి తెలుసుకుందాము. ఆయనతో ఎటువంటి అనుబంధం ఉంది, ఎటువంటి అభిమానం ఉంది, సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీ కనిపిస్తున్నారు. ఆల్వేస్ హ్యాపీ. సార్ మెగా ఎట్ 70 ఈ రోజు మా గెస్ట్ గా వచ్చారు. చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఎలా అనిపిస్తుంది సార్? ఫీలింగ్ బ్లెస్డ్ అండి. యా హీ ఈజ్ అ సూపర్ స్టార్ యాజ్ ఆల్వేస్, అండ్ మేబీ అండర్ 30 years he will be superstar. So that he'll cross 100 గ్యారంటీగా. సో నైస్ పర్సన్. పర్సనల్లీ మేము ఇంటరాక్ట్ చేసాం. సో వెరీ స్వీట్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, సింప్లిసిటీ సంథింగ్ అది చాలా రేర్. అంటే నేను ఎన్ని సినిమాల్లో ఎన్ని హీరోస్ చేశాను, కానీ చిరంజీవి గారు ఇట్స్ లైక్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండి. సింప్లిసిటీ అంటే అతను బయటనే దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సినిమా స్టాలిన్ చేశాను. ఆ స్టాలిన్ స్టార్ట్ అయింది, కొన్ని రోజులు నడిచింది. దెన్ ఫోటోషూట్కి వైజాగ్ వెళ్ళాను. రోజంతా షూట్ చేసి ఇలా బయటకు వచ్చాము. అండ్ ట్రస్ట్ మేము అక్కడ పబ్లిక్ చూసి ఆ స్టాలిన్లో యాజ్ అ స్మాల్ డాక్టర్ రోల్, చిన్న రోల్, బుల్లెట్ చేయడం, ఒక ఆపరేషన్ చేయడం. బట్ పబ్లిక్ ఎలా అంటే నన్ను ఇలా లిటరల్లీ ఇలా ముట్టుకొని చూస్తున్నారు. దిస్ మచ్ ఓన్లీ. చిరంజీవి గారు పక్కన ఉన్నారు కదా మీరు, చిరంజీవి గారికి ఆపరేషన్ చేశారు కదా మీరు, కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. అంటే వాళ్ళ ఎమోషన్స్, పబ్లిక్ ఎమోషన్స్ సంథింగ్ మీరు అసలు ఊహించుకోలేరండి, అంత ఎక్కువ ఉంటుంది. బట్ దెన్ యా దట్స్ బికాస్ అగైన్ ఫర్ దిస్ గైస్ హూ ఇస్ స్వీట్ హార్ట్ అండ్ హ్యాపీ గై. అంటే మీ కెరీర్లో చిరంజీవి గారితో చాలా మూవీస్ చేశారు సార్. అయితే దీనికన్నా ముందు మీరు ఫోటోగ్రాఫర్ అని విన్నాం మేము. 44 ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీలో ఉన్నారు. దాని గురించి చెప్పండి సార్. ఫోటోగ్రఫీ అంటే వెల్ పిచ్చి అనుకోవాలి. ద రైట్ వర్డ్ ఇస్ పిచ్చి. ప్యాషన్ కూడా అన్నాను నేను. ప్యాషన్ ఈజ్ అగైన్ అ స్మాల్ వర్డ్. అది ఉర్దూలోనే కరెక్ట్ జునూన్ అంటారు. జునూన్ కైండ్ ఆఫ్ అది ఉండకపోతే ఫోటోగ్రఫీ ఇవాళంతా క్లిక్ చేస్తున్నారు. నా భాషలో ఏలు పెడుతున్నారు అండ్ ఫొటోస్ వచ్చేస్తున్నాయి. వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే. చాలా అంటే ఫిల్మ్ ఎలా రియాక్ట్ అవుతుందో, ఎప్పుడు ఏ వెదర్లో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని టైంలో మేము ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసి. అంటే ఆ టైంలో ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ అంటే మీకు ఎలా కలిగింది సార్? అది స్కూల్ నుంచి అమ్మా. స్కూల్లో 3 పైసలు సంజయ్ ఐస్ క్రీమ్ అని 3 పైసల ఐస్ క్రీమ్ దొరుకుతుండే బండిలో. ఆ ఐస్ క్రీమ్ నాకు ఇంట్లో కొనేకపోతుండే, బికాస్ ఇట్స్ నాట్ గుడ్ క్వాలిటీ వైజ్ అండ్ ఆల్. సో ఇట్స్ నాట్ గుడ్ అని, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని కొనేకపోతుండే. కానీ ఆ 3 పైసలు నాకు దొరకవు. కానీ ఇక్కడ ఏమో 7 రూపాయలు ఇచ్చి గ్రూప్ ఫోటో, స్కూల్లో గ్రూప్ ఫోటో, 82 స్టూడెంట్స్ నా క్లాసులో, ABCDE సెక్షన్స్. సో నేను ఇంటికి వెళ్ళి మా నాన్న పాత క్యాల్కులేటర్ తీసి దాన్ని క్యాల్కులేట్ చేస్తా. 7 rupees × 82 × ABCD 5 క్లాస్ చేస్తే అమ్మా ఇంత డబ్బు ఉందండి. దట్ వాజ్ మై ఫస్ట్ థాట్ ఆన్ ఫోటోగ్రఫీ. పిచ్చిగా. తర్వాత అదే ఫోటో పెట్టుకొని నేను స్కూల్ నుంచి ఇంటి దాకా ఎన్ని స్టూడియోస్ ఉన్నాయో 3-4 స్టూడియోస్ ఉండే. అక్కడ వెళ్ళి అడిగాను, ఇదెంత? 2 రూపాయలు చెప్పారు. అంటే ఇలా కూడా ఆలోచిస్తారా సార్? ఐ వాజ్ ఇన్ ఆ ఏజ్లో. ఆ ఏజ్ ఐ వాజ్ హార్డ్లీ ఐ థింక్ 5th 6th క్లాస్లో. ఓకే. సో
అలా అంత ఇంత అంటే మళ్ళీ మా ఆయన ఇంటికి వచ్చి అంటే పేరెంట్స్ మనీ ఇస్తే అప్పట్లో మీరు అన్నట్లు ఐస్ క్రీమ్ కొనుక్కోవడం, చాక్లెట్ కొనుక్కోవడమే తప్ప దీని వెనుక ఓకే దీనివల్ల ఇంత డబ్బులు వస్తుందా, ఎంత డబ్బులు వస్తుంది క్యాలిక్యులేట్ చేయడం ఇదంతా కూడా మనకి ఆ టైంలో ఉండేది కదా. అది ఎందుకు వచ్చింది కూడా తెలిసి దట్స్ డెస్టిన్డ్ అంటారు. సో యూఆర్ డెస్టిన్ టు దాట్, ఇట్ హ్యాపన్స్. ఆ తర్వాత ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టా. 5th 2 సారి, 6th 2 సారి, 7th 2 సారి, 10th కూడా ఎందుకు ఇచ్చానంటే అప్పుడు JNTUలో ఫోటోగ్రఫీ క్లాస్ జాయిన్ అవుదామని. సో వాళ్ళు మినిమం 10th క్లాస్ కంపల్సరీ ఉండే. సో ఎగ్జామ్ ఇచ్చా. 1 సారి, 2 సారి, 3 సారి, 4 సారి, 5 సారి ఎగ్జామ్ ఇచ్చి పాస్ అయ్యా. పాస్ అయ్యి పరిగెత్తా. హాల్ టికెట్, మన సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు. హాల్ టికెట్లో పేపర్లో నంబర్ వచ్చింది, మా నాన్నకి చూపించేసాను, పాస్ అయిపోయాను. JNTUకి వెళ్ళా. అక్కడ వెళ్తే ఆ సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ మినిమం అన్నారు అని. మళ్ళీ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యా వెస్లీ కాలేజ్లో. అక్కడ కామర్స్, ఎకనామిక్స్ ఏదోదో ఉన్నాయి అక్కడ భాషలు. నాకు అస్సలు అయినా 1 year చేశా, అర్థం కాలేదు. దెన్ ఐ టుక్ ఏ ఛాలెంజ్, JNTU విల్ కమ్ టు మీ అని డిసైడ్ అయిపోయాను. ఫోటోగ్రఫీ మొదలు పెట్టేసాను. దట్స్ 81, 82 అప్పటి నుంచి. అంటే ఫస్ట్ మీరు తీసిన ఫోటో ఏది సార్? ఫస్ట్ ఒక నా రాకీ సిస్టర్ ఉంది, తన వాళ్ళ పెళ్ళిళ్ళలో ఫోటోలు తీశాను. దట్ వాజ్ ఆల్సో ఎలా అంటే ఇది అపర్చరు, ఇది స్పీడు, ఇది క్లిక్, ఇది వైండ్, కింద బటన్ పెట్టి అది ఫిలిం లోడ్ చేయాలి, తీయాలి. దట్ వాస్ ద ట్రైనింగ్. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఫీచర్స్ కూడా అప్పుడు అంతగా లేవు. ఐ మీన్ ఫర్గెట్ దాట్ టెక్నాలజీ మా. నేను మొన్నటి దాకా ఐ వాజ్ గోయింగ్ ఫర్ ఎ డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఈ మిర్రర్లెస్ కెమెరాస్ అని కొత్తగా వచ్చి అసలు ABCD మళ్ళీ నేర్చుకున్నట్టు ఉంది ఇప్పుడు. అంత టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది. Now it is all auto. Life has gone automatic. Easy అయిపోయింది. నాకు ఇంకా I still go with manual. I still go with manual white balance, manual focus, manual everything. Okay. అటు నుంచి మూవీ ఇండస్ట్రీకి ఎలా స్టార్ట్ అయింది సార్ జర్నీ? అయితే వాజ్ మై ఫస్ట్ మూవీ మా. అది గంగరాజ్ గారు అని అతను ఎలా కాంటాక్ట్ ద్వారా దే కాల్డ్ మీ. చేస్తారా? నేను ఎప్పుడు చేయలేదు, దిస్ ద ఫస్ట్ టైం. నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్. సరే. అక్కడ ఏంటంటే హిందీ డైలాగ్, తెలుగు డైలాగ్ 2 సినిమాలు చేశారు సైమల్టేనియస్గా 2 చెప్పాలి. అండ్ దోస్ డేస్ ఐ వాజ్ నాట్ దట్ గుడ్ అట్ తెలుగు. మీకు అప్పట్లో అంత లేదు, అస్సలు లేదు. అస్సలు అంటే ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ టిపికల్ హిందీ తెలుగు. మీరు హిందీ మాట్లాడితే ఎలా ఉంటుంది అలా మై తెలుగు వాజ్ లైక్ దాట్. అని చేసా ఆ రోజు. ఇట్ వాస్ టఫ్, వెరీ టఫ్, వెరీ వెరీ టఫ్. బట్ దెన్ వి డిడ్ ఇట్. సినిమా అంత హిట్ అవ్వలేదు కానీ నడిచింది బాగా. సినిమా వాజ్ గుడ్ అండ్ ఇట్ మల్టిప్లైడ్. అక్కడి నుంచి ఇంకొక ఫ్రెండ్, ఈ వాజ్ డైరెక్టింగ్ ఫిలిం, అతను పిలిచారు, సునీల్ కుమార్ రెడ్డి అని. He called up. So in his movies I did it. Stills kuda chesa, acting kuda chesa and all that. And then went on and on and on. మీరు ఒక ఫోటోగ్రాఫర్, మీరు అందరిని ఫొటోస్ తీస్తూ ఉంటారు, అన్నిటిని ఫొటోస్ తీస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది? నాకు తెలుసు కదా నేను ఎలా పోస్ట్ కొడతా, ఎలా నాకు తెలుసు. బికాస్ ఐ కెన్ విజువల్ వెన్ ఐ ఆస్క్ యూ టు డూ సంథింగ్. నాకు తెలుసు నేను ఎలా చేస్తున్నాను అని. సో యాజ్ పర్ మై రోల్ ఐ కుడ్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సెల్లింగ్. అది మీకు ప్లస్ అయింది సార్. అది ఫోటోగ్రఫీ ఇస్ సంథింగ్ విచ్ ఐ పుట్ ఇన్ సైడ్. అది అలా చూపిస్తున్నాను. దట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ ఆల్. లేకుంటే నాకు ఐ హేట్ పాలిటిక్స్, బట్ దెన్ 90% ఆఫ్ మై రోల్స్ ఆర్ పొలిటీషియన్. గవర్నర్ అవుతున్నాను, అక్కడ MLA, MP అవే నడుస్తున్నాయి. సో బికాస్ of the personality, I get into that personality. అలా అయిపోతుంది అది. Personality and white beard. Yeah, that is one advantage that they want only beard. ఇప్పుడు నేను తీసేద్దామని 3 వచ్చినా తీయలేకపోతున్నాను. అమ్ముడుపోను. తీస్తే ఎవరు గుర్తుపట్టరేమో. నేను అమ్ముడుపోను. కరెక్ట్. So I am for sale only with my beard in film industry. That's all. Okay, good. అది MLA అంతే. మొన్న కూడా ఇప్పుడు కూడా చిరంజీవి గారు సినిమా నడుస్తుంది, అందులో కూడా చేసా సేమ్ థింగ్ MLA.
సార్ అయితే 25 ఇయర్స్ అంటే మీరు 2002లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం, ఆల్మోస్ట్ 250+ మూవీస్ అంటే చిన్న విషయం కాదు. అన్ని ఇన్ని మూవీస్ చేశారు. ఆల్మోస్ట్ అందరు పెద్ద హీరోలు అందరితో చేశారు. మోస్ట్ ఆఫ్ దెమ్. అందులో చిరంజీవి గారితో కూడా ఎక్కువ సినిమాలే చేశారు మీరు. ఆయన కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి. Yeah. అప్పటి వరకు ఆయన సినిమాలు చూసుంటారు. ఓకే, చిరంజీవి గారు మెగాస్టార్ అందరికీ ఒక క్రేజ్ అనమాట. చిరంజీవి గారు అంటే అభిమానం, ఆ పిచ్చి. మీరు ఏదైతే ఫోటోగ్రఫీ పిచ్చి అన్నారో, చిరంజీవి గారి కంటే పిచ్చి అందరికీ. చాలా. సో మీరు ఆయన మూవీస్లో ఆఫర్ వచ్చినప్పుడు, మీకు అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ మీకు? It was blessings. See, any day working with Chiranjeevi Garu is blessings only. The reason is he doesn't take you as one of the artists. Because అతనికి తెలుసు ప్రతి మనిషి అక్కడ he makes a film. He is not the only hero, megastar అన్నీ అలా లేదు అందులో. అది చాలా, అండ్ దట్ ఈస్ ద ప్లస్ పాయింట్, అండ్ దట్స్ లవబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ అరౌండ్. అందరితో కలిసి ఉంటారు, అందరితో అండ్ ఎవ్రీ ఇండివిజువల్ చిన్న రోల్ ఉండనియండి, బట్ ఆ రోల్ లేకపోతే ఈ సినిమాకి ఆ కంటిన్యూటీ లేదు. సో అది అతనికి చాలా బాగా తెలుసు. And that is something, the best of the advantage, that it goes on well with it. Every artist, he has the same respect. ఎవరికైనా మొన్న ఈ సినిమాలో ఫైట్ సీన్లో అతను ఇలా ఆ గన్ ఇలా చేస్తున్నారు, ఒకటి తగిలింది ఇక్కడ. ఇమ్మీడియట్లీ స్టాప్ చేసేసి ఫస్ట్ అతను చేయి పెట్టి ఎక్కడ కళ్ళకి తగలేదు కదా, చూసుకొని మళ్ళీ చెక్ చేసి చెప్పియండి, యూనో ఇమ్మీడియట్ రియాక్షన్. ఆర్ ఎల్స్ యూజువల్లీ when being that position, that caliber, ఆయనకి అవసరం లేదు యాక్చువల్లీ. I mean, he is one of the stunt. So but then ఆ స్టంట్ కూడా ఒక చిన్న దెబ్బ జాగ్రత్త అంటారు. సో that immediate reaction ఉంది చూడండి, that is something which makes him whatever he is today. సార్, ఇండస్ట్రీకి రాకముందు మీరు మూవీస్ చూసుంటారు, బట్ తెలుగు మూవీస్ అయితే మీరు చూసుంటారు. ఓన్లీ హిందీ మూవీస్ మీరు మీ లాంగ్వేజ్ చూసుంటారు. మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితి, డెఫినెట్గా తెలుగు మూవీస్ కూడా మీరు చూడాలి, ముఖ్యంగా మీరు నటిస్తున్నారు కాబట్టి. ఎలా అనిపించింది సార్? అంటే మూవీస్లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, మీరు అప్పటి వరకు ఒక ఫోటోగ్రఫీలో ఉన్నారు, తర్వాత ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చింది ఛాన్స్, మీరు కూడా ఎక్కడ ట్రై చేయలేదు. అది ఓకే, ఫస్ట్ సినిమా మీకు అంత గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా ఆఫర్స్ అనేది మీకు వస్తూ ఉన్నాయి. సో ఎలా అనిపించింది సార్ మీకు ఇండస్ట్రీ అనేది? ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్. ద మోర్ ఇట్ అంటే ఎంత ఎక్కువ గ్రో అవుతుందో అంత హెఫెస్ దట్ కాపీ ఎక్కువ అయిపోతుంది. ఆ సీన్ అక్కడి నుంచి, ఈ సినిమా కొరియన్ సినిమా నుంచి అక్కడి నుంచి ఇవన్నీ మొదలైనాయి ఇప్పుడు. ఆఫ్ లైట్ ఇట్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్. టూ మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్. సో అందులో ఇట్స్ గోయింగ్ అంటే లింక్ లేకుండా, సింక్ లేకుండా, కాంటాక్ట్ దాని అర్థం లేకుండా కొన్ని అవుతున్నాయి. That is painful, but then it's happening, it's going on like that. Most of the flops are only, I feel, adi na abhiprayam, that is going for only because of that. Because OTT nenu chusi nenu rastunnanu as a writer, the same OTT somebody would have seen it also kada. Andaru chustunnaru, and ivala 5-6 భాషల్లో కూడా వస్తుంది. అది ఆ కంటెంట్ దాంట్లో పెడితే ఆబ్వియస్లీ ఆ లింక్ అయిపోతుంది అక్కడ. అరే అది అక్కడది, సరే దీనికి కరెక్ట్ దానికి సింక్ అవుతుందా, అది లేదు. ఏదో ఒకటి ఇలా పాప్కార్న్ లాగా పైకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం is something which is happening today. That's okay. Like, సార్, అందరూ అనుకుంటూ ఉంటారు చిరంజీవి గారితో నేను మూవీ చేస్తే చాలు, ఏదో ఒక క్యారెక్టర్ ఆయన కాంబినేషన్ కావచ్చు, చిరంజీవి గారి మూవీలో నేను ఉంటే చాలు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు మీ కెరీర్లో నెంబర్ ఆఫ్ మూవీస్ ఆయనతో చేశారు. ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఇంకొకటి, మీకు మర్చిపోలేని సంఘటన చిరంజీవి గారితో ఇంటరాక్షన్ కావచ్చు, మీ కాన్వర్జేషన్ కావచ్చు, ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు? We were together for PRP టైంలో, పార్టీ టైంలో మచిలీపట్నంలో మేము తిరిగాము అక్కడ. ఆ టైంలో ఇలాగ కూర్చొని మాట్లాడుతుంటే అతను చెప్తారు కదా, పబ్లిక్ ఎలా ఉన్నారంటే చిరంజీవి తోలు దొరికిందంటే ఆ తోలు కూడా పట్టి లాగేసి చిరంజీవి గారి తోలని మనసుతో పెట్టుకుంటానని చెప్తారు. కానీ ఇక్కడ నొప్పి అనేది, అది కాలుతుంది, అది చినిపోతుంది, అలాంటి ఏం ఉండదు. దట్ ఈస్ ద పబ్లిక్ థింగ్. ఐ వాజ్ లైక్ షాక్డ్. ఐ మీన్
I literally, I had no words to say. And he very seriously said that. And it happened also, mate. గోర్లు పెట్టేస్తారు, అది అది అతని రక్తం నాకేస్తా, దట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ మ్యాడ్నెస్ ద పబ్లిక్ గాడ్, విచ్ ఇస్ డేంజరస్. ఇలాంటివి చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. చాలా నేను పడుతున్నాను మా, ఇప్పుడు చిరంజీవి సినిమా చేశానా, బయటికి వెళ్ళడానికి లేదు అక్కడ. బయటికి వెళ్తే యూ హ్యావ్ టు, ఇప్పుడు సెల్ఫీ అయిందమ్మా. ఐ బిలీవ్ వన్ డే ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఎ కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ ఏదో ఉండే, 2400 పిల్లలు, అందులో దగ్గర 2000 నేను ఆటోగ్రాఫ్ ఇచ్చానమ్మా. ఓన్లీ బికాస్ చిరంజీవి గారు తల్లి ఆయన మూవీలో ఉన్నారు కాబట్టి 2000+ మా 3 రోజులు నా చేతులు లేవలేదు. అండ్ వాళ్ళు ఉట్టి ఇలా సిగ్నేచర్ కాదు వాళ్ళకి కావాల్సింది, అందులో రాయాలంట, వాళ్ళ పేరు రాయాలి, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఏదో రాయాలి. అది అలా చేసి అలా ఉండేది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ చిరంజీవి గారి సినిమా. సో ఇట్స్ నాట్, ఐ మీన్ ఆ సినిమాలు చేసుకోవడం, ఆ అదృశ్యము, ఆ సుఖము అది వేరే. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఉంటుంది చూడు మాకు, అలాంటి. బికాస్ ఐఎమ్ ఎ కూల్ గాయ్. ఐ మీన్ నేను రోడ్ మీద బైక్ మీద వెళ్ళిపోతూనే ఉంటా. ఐఎమ్ నాట్ ఎ ఫిల్మీ పర్సనాలిటీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఐఎమ్ ఎ లక్కీ గో, హ్యాపీగా రోడ్ మీద తిరుగుతూనే ఉంటా. బట్ దెన్ దిస్ ఇష్యూ విల్ హ్యాపన్ ఫర్ షూర్. నేను సూపర్ మార్కెట్ వెళ్ళినా, ఏ మాల్కి వెళ్ళినా ఇబ్బందే. ఈవెన్ థియేటర్లో మూవీ చూడడం ఇప్పుడు కష్టం అయిపోయింది. అక్కడ గ్యారంటీగా 10 సెల్ఫీలు అవుతాయి. అండ్ ఆఫ్టర్ చిరంజీవి గారి మూవీ తర్వాత ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయితే ఇక నేను బుర్కా వేసుకోవడం అలా తప్పించుకుని వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి సార్ మా మెగాస్టార్ గారు? చాలా ఉన్నాయమ్మా, చాలా. అంటే అసలు ఒకసారి కార్లో కూర్చున్నాను, సిగ్నల్ ఫుల్ ట్రాఫిక్, ఈ మన జూబ్లీహిల్స్ మన TV9 చెక్ పోస్ట్ దగ్గర, మన సిగ్నల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. కానిస్టేబుల్ అలా పిచ్చిగా నన్ను చూసి అన్నీ వదిలేసి, సార్ బాగుంటారా సార్, సార్ ఆ సినిమా చూసాను సార్ మీ సినిమా, ఓకే మై గాడ్ పబ్లిక్ చూడరా బాబు. అది దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్. సార్ మీరు చిరంజీవి గారితో చేసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఈవెన్ మీ ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా చిరంజీవి గారితో ఒక ఫోటో దిగించమని కానీ, చిరంజీవి గారితో మీట్ చేయించమని కానీ తీసుకెళ్ళి దూరం నుంచి చూసుకుంటాం, ఇవన్నీ చాలా జరుగుతాయి మా. అది దట్స్ వాట్ ఐ సెడ్ నా ఆఫ్టర్ ద మూవీ. ఇప్పుడు చాలా రోజు అయింది నేను చేసి చిరంజీవి గారితో, ఇప్పుడు మళ్ళీ దీంట్లో చేస్తున్నాను నా అగైన్ అనదర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా దాకా నేను నాకు అది అతనే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫర్గెట్ ఇది. నేను రామ్ సినిమా చేసిన చిరంజీవి గారితో లింక్ అయిపోయి, చిరంజీవి గారు కొడుకు కదా, సో మీరు ఒకసారి చిరంజీవి గారు తీసుకెళ్ళండి అలా. ఇంకా రామ్ చరణ్ సినిమా చేశాను రా బాబు, అసలు లింక్ దే ఓన్లీ లుక్ ఎట్ దట్ వే, దేర్ హ్యాపీనెస్, దేర్ వే ఆఫ్ లైఫ్. Okay. Sir, basically you are from Gujarat. Mother tongue Gujarati. Okay. But then born in Kerala, Calicut. Yeah. Mom is from Calicut. Okay. Dad is from Now you settled in Hyderabad. So, 67 నుంచి ఇక్కడ ఉన్నాం. 67 నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఓకే. అంటే మేము ఎక్కడో విన్నాము మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. ఉన్నారు అంటే ఉండే ఒకప్పుడు అనానగా. ఈవెన్ టుడే ఎవ్రీబడి ఇస్ ఫ్రెండ్. అంటే ఇండస్ట్రీలోకి రాకముందే సార్ వచ్చిన గర్ల్ అంటారు, ఉమెన్ ఫ్రెండ్ ఇస్ గర్ల్ ఫ్రెండ్, ఇట్స్ లైక్ దట్. చాలా బాగా చెప్పారు సార్. ఐ మీన్ దట్స్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైక్. ఓకే. అంటే ఇండస్ట్రీలోకి రాకముందా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది చైల్డ్హుడ్ అండి, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ యామ్ లైక్ దట్. ఓకే. ఐ లవ్ మేకింగ్ ఫ్రెండ్స్. లాజికల్ గా చెప్పారు సార్. దట్స్ ఎ ఫ్యాక్ట్. ఐ స్టిల్ లవ్ మేకింగ్ ఫ్రెండ్స్. I will never stop, at least till 99 I will not. I am 62 now, 99 దాకా ఆపను. లాస్ట్ 1 year రిటైర్ అవుతాను. ఓకే సార్. అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన లెగసీ మెయింటైన్ చేస్తూ, ఆయన వాల్యూస్ ఆ ఫ్యామిలీకి పంచిస్తూ ఆయన ఒక బాట అనేది వేశారు అందరికీ. ఇప్పుడు ఈ జనరేషన్ వారు ముఖ్యంగా చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకోవాలి అంటారు?
the first thing is health, ma. Health. The other day when I saw him, చిన్న కుర్రోడ్లాగా ఉన్నారమ్మా. అండ్ ట్రస్ట్ మీ, మీరు చెప్పేదాకా 70 అని చెప్పేదాకా నాకు తెలియదు. నేను ఎప్పుడు కనుక్కోలేదు, అడగలేదు, కానీ ఇంపాసిబుల్ మా. మీరు ఇవ్వాల ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు సార్ 70 అంటే. nobody will ma, nobody. And that's the reason I'm saying he's taking care of his health. See, only because he success, డబ్బు సక్సెస్ కాదు ఇక్కడ, హెల్త్ which is very important, which I tell the world. అంటే హెల్త్ లేకపోతే ఎంత సక్సెస్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా the kind of health he's taking care of. మా ఫైట్ సీన్ చేస్తున్నారు, మా చిన్న స్టంట్ మాస్టర్ చేయలేకపోతున్నారు, అలా చేస్తున్నారు అతను. గన్ పట్టి అలా తింపి రావడం అట్ దిస్ ఏజ్. I'm telling you, when you said 70, then I look at that scenes what he has done. అక్కడ ఆ సీన్లో ఎంత ఫాస్ట్గా ఎంత తిరిగేసి అలా ఆ కిక్ కొట్టడం, ఆ పంచ్ కొట్టడం, ఇవన్నీ చూస్తే అసలు 70 చేస్తారు అది. సో దట్ ఇట్ వాస్ లైక్ అమేజింగ్. ఈస్ బికమ్ స్లిమ్, ట్రిమ్, పర్ఫెక్ట్ పర్సనాలిటీ. 24-25 ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుందో అలా ఇవాళ ఉన్నారు అతను. సో దట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ is very important, ma. The first thing I would say is health. Wealth undi anta okay. Health is taking care of it, which is amazing. It's just amazing. I mean, I love to. సార్, అయితే మూవీస్, ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇదంతా ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనుకుంటే, ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆయన చేసే యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్, చారిటీస్ కావచ్చు, హెల్ప్ కావచ్చు, వీటి గురించి మనం ఏం మాట్లాడుకో. హైదరాబాద్లో కనీసం నాకు తెలిసి హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్ అని మొదలైందంటే చిరంజీవి బ్యాంక్ తో, లేకుంటే రోటరీ క్లబ్ వాళ్ళు చేశారు, లయన్స్ క్లబ్ వాళ్ళు చేశారు తప్ప, అంటే మనం వెళ్ళి ఎక్కడ ఇచ్చేద్దాం అనేది లేదు అక్కడ. ఇప్పుడు ఇవాళ నాకు అనిపించింది మా, ఇవాళ నాకు బ్లడ్ డొనేట్ చేద్దామంటే ఎక్కడ వెళ్ళాలి తెలియదు అప్పుడు. అంటే అప్పుడు ఉన్నా కూడా ఏదైనా ఒక స్పెషల్ డేస్ లో ఏదైనా లేదు, ఆ ఒక్క రోజు దట్ వాస్ అగైన్ బై ద రోటరీ క్లబ్ అండ్ ఆల్ ద క్లబ్స్ ఆఫ్ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అండ్ ఆల్ దట్. బట్ దెన్ ఇది వాక్ ఇన్ బ్లడ్ డొనేషన్ ఇస్ సంథింగ్, ఆ సెన్స్ రావడం, ఆ సెన్స్ కూడా ఒక మనిషికి రావాలి కదా. వాలంటరీగా మనం వెళ్ళి చేద్దామని. డబ్బు దానం చేస్తారు, అన్నదానం చేస్తారు, ఇది రక్తదానం చేస్తామని ఒక ఆలోచన రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇస్ బ్లడ్ బ్యాంక్. చిరంజీవి, అది ఎంతమంది లైఫ్ ని సేవ్ చేస్తుంది. ఐ am telling you, నా ఈవెన్ మై హెల్త్ ఇస్ గుడ్ బై డూయింగ్ దట్. బ్లడ్ డొనేషన్ ఇస్ సంథింగ్ నాట్ దట్ మన రక్తం వెళ్ళిపోతుంది, మన కొత్త బ్లడ్ ఏదో వస్తుందో దట్ ఈస్ ప్యూరిఫైయింగ్ మై ఓల్డ్ బ్యాడ్ థింగ్స్. So I've been doing every 3 months I used to do it. నా హిమోగ్లోబిన్ చాలా ఎక్కువ ఉంది, నేను ఎవ్రీ మంత్ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ లాస్ట్ 2 months మినిమం 3 months అని అంటున్నారు వాళ్ళు. దట్స్ ఓకే. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఐ వుడ్ స్టిల్ సే ఎనీబడి హూ లవ్స్ చిరంజీవి, డొనేట్ బ్లడ్ every 3 months. దట్స్ ఇట్. ఐ వుడ్. అంటే ఈవెన్ ఆ కరోనా టైంలో కూడా ఆక్సిజన్ లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. ఆ టైంలో కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆక్సిజన్ ప్లాంట్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన ఇచ్చేయడము, ఈవెన్ మూవీ ఆర్టిస్టులకి, కార్మికులకు కూడా రేషన్ ఇవ్వడం అనేది. నేను చెప్తాను కదమ్మా, చిన్న దెబ్బ తగిలినా అతను అలా ఇగ్నోరే చేయరు. అది ఈవెన్ అట్ ద షూటింగ్ విచ్ ఇస్, ఆ దెబ్బ తిన్నదే సీనే దెబ్బ తినడము, ఫైట్ సీన్ ఉంది, దెబ్బ కొట్టడమే, అయినా ఇట్ షుడెంట్ బి హార్మ్ఫుల్ అనే అది ఉంటుంది చూడండి, అది అతను ఆ జాగ్రత్త చూస్తూనే ఉంటారు అది. అండ్ హీల్ బి వాచింగ్, దట్ ఈస్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఈ వాచెస్ 360 degrees ఎక్కడ ఏదైనా అవుతుందా. సో దట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అందరినీ. అతని సినిమాల్లో తిండి నుంచి, స్టే నుంచి, ఐ మీన్ ఎవ్రీథింగ్ విల్ బి అలా వెళ్తుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనియరు అతను తెలియదు కదా, నేనేం తిన్నాను అతను తెలియదు, నాకేం తినిపించారో అతను తెలియదు, అవసరం లేదు అతనికి. కానీ
మీరు ఏ సినిమా అయినా చూడండి, ఏ లొకేషన్ అయినా చూడండి, మీకు 100% భోజనం పర్ఫెక్ట్గా ఉంటుంది. విచ్ మ్యాటర్స్ మా, ఐ మీన్ ఎనీవే యూ పీపుల్ స్పెండ్ మనీ, Yes, yes. మంచి ఫుడ్ పెడితే ఇట్లా కష్టపడేది కూడా అంతగా దాని గురించే కదా సార్. సో అది సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ యాడ్స్ ఆన్ విత్ ద ఈ సినిమా. అంటే చిరంజీవి గారి సినిమా అంటే భోజనాలు, స్టే ఒకటి, రూమ్ ఇస్తారు కనీసం, అట్లీస్ట్ ఫర్ ద ఆర్టిస్ట్ ఓకే, ఈవెన్ ఫర్ ద ఎక్స్ట్రాస్ ఈస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఈవెన్ ద పీపుల్ హు ఆర్ డౌన్ దేర్, దే విల్ నాట్ బీ గోయింగ్ వితౌట్ ఫుడ్. టైంకి ఫుడ్, టైంకి బ్రేక్, ఇవన్నీ అంటే అలా నడుస్తూనే ఉంది. వాళ్ళందరూ అలా చిరంజీవి గారు తినలేదని ఎవరు తినరు. సో 1 o'clock బ్రేక్, అది. సో దట్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఇట్స్ నాట్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ చిరంజీవి గారు భోజనానికి వెళ్ళారు, కాదు, అతన్ని వెళ్తేనే కదా వీళ్ళందరూ తింటారు. సో దట్ ఈస్ ద వే ఇట్ హ్యాస్ టు బి లుక్డ్ అట్. అది. సరే, అయితే ఇన్ని మూవీస్ చిరంజీవి గారు చేయడం, ఆయన ఏదైతే కష్టపడి స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారో అదే వాళ్ళ ఫ్యామిలీకి కూడా అందరికీ అలవాటు చేశారు. వారందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ అంతా కూడా. మనం చిరంజీవి గారి తర్వాత మాట్లాడుకోవాలి అంటే ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారు. మీరు కొంత పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు, అగైన్ I worked with him for Gabbar Singh 2. మేము 14 days we were in Gujarat together, daily, every day we were there. గుజరాత్ అంటే మీ అడ్డా. వెల్, ఈజ్ స్ట్రైట్ పర్సన్ మా, చాలా స్ట్రైట్. ఇబ్బంది అది ఫర్ పాలిటిక్స్. అంటే మనకి ఇండియన్ పాలిటిక్స్ అలా అలవాటు అయిపోయింది, యు ఆర్ నాట్ సపోజ్ టు బీ స్ట్రైట్. కానీ ఇతనేమో హెడ్ ఆన్, స్ట్రైట్ షాట్. సో మేబీ ఐ థింక్ నౌ హియర్స్ అట్లీస్ట్ అది ఎలా అంటే అచీవ్ చేశారు. కొంచెం భాషలో చెప్పాలంటే ముందు గాడిదని గాడిద అని అంటుందే, ఇప్పుడు గాడిది అనడం మానేశారు. గుర్రం అంటలేరు అండ్ గాడిది అనడం మానేశారు ఇప్పుడు. దట్స్ వాట్ ఐ కుడ్ నోటీస్. ముందు చెప్పేస్తుంటే ముందు గాడిద అని చెప్పేస్తారు. అది లాస్ట్ టైం, ఫస్ట్ టైం లాస్ ఇస్ దాట్. సెకండ్ టైం విన్ ఇస్ గాడిదని గుర్రం చెప్పలే, కానీ గాడిది చెప్పడం మానేశారు. is what I look at him. What I learned from his changeover is that. Yeah. సో వాట్ నెక్స్ట్ అంటే మీ ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కమింగ్ ఆన్ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ సెట్స్ ఏమున్నాయి, ఏం రిలీజ్కి ఏమున్నాయి? ఇది నేను ఒకటి చెప్పానమ్మా, నాకు పిలిచారు, నేను వెళ్తాను, చేస్తాను, వచ్చేస్తాను. బియాండ్ దాట్ ఐ డోంట్ ఎనీ విచ్ వే ఐ డోంట్ గెట్ ఇన్ టు బియాండ్ యువర్ లైఫ్, ఎనీబడీస్ లైఫ్. నువ్వు నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా. ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ లైఫ్, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్. సో ఈ సినిమాలు ఎలా అంటే ఎప్పుడు అవుతాయి తెలియదు మనకు, అని అడగడం వేస్ట్, వాళ్ళు చెప్పడం వేస్ట్. నెక్స్ట్ మంత్ రిలీజ్ అంటే అవ్వదు, నెక్స్ట్ మంత్ 1 monthలో అయిపోతుంది, అవ్వదు. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ టోటల్ రీషూట్ అవుతాయి, కొన్ని సీన్స్, కొన్ని లొకేషన్స్ రీషూట్ అవుతాయి, కొన్ని పాటలు రీషూట్ అవుతాయి. సో అందుకే అక్కడ దాకా వెళ్ళాను నేను సినిమా. సో సినిమా అందరు నాకే ఫోన్ చేస్తారు, వచ్చేసిందా, ఎక్కడ వచ్చింది ఆ సినిమా. ఓకే, ఆఫ్టర్ దాట్ ఐ లుక్ ఎట్ ఇట్. సరే, అయితే మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఇన్ని మూవీస్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? టు బీ ఫ్రాంక్, నేను ఏ క్యారెక్టర్ చేయలేదమ్మా. అలా పిలిచారు, అలా చేయమని చెప్పారు, ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు. నేను అలాగే ఉన్నాను మా. నేను బికాస్ ఐఎమ్ నాట్ నాకు మెమరీ, అట్లీస్ట్ స్క్రీన్ మీద చూసుకుని మిమ్మల్ని మీరు చూసుకుని మెమరీ ఇష్యూస్ మా. నాకు నేను డైలాగ్, నేను మీ డైలాగ్ నేను పట్టుకోలేను. అది నా డైలాగ్ నేను చెప్పేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడేస్తా. కానీ మీరు మాట్లాడమని చెప్పిన మాట నేను ఎప్పుడు నేర్చుకోలేదు, స్కూల్లో నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకున్నాను. ఓకే, స్కూల్లో కూడా దానివల్ల ఇబ్బంది ఏం రాలేదు సార్? చాలా వస్తాయి కదా, చాలా కొన్ని డైరెక్టర్స్ తిడతారు, కొన్ని సినిమాలు పోతాయి, అలా అవుతాయి, చాలా అవుతుంది.
బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. నేను ట్రై చేశాను సీరియస్గా సినిమాలో దూరిపోద్దామని ట్రై చేశాను, కానీ అక్కడ వెళ్తే అక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక సినిమా మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నాను, అందులో ఒక డైలాగ్ చెప్పేశా. నేనే ఇలా కొట్టుకున్నామని ఒక డైలాగ్ చెప్పేశాను. బట్ ఆ డైలాగ్ కొంచెం మార్పు చేద్దామని మార్చారు డైరెక్టర్ గారు, అక్కడే మార్చి చెప్పారు. సో అది చూసుకుంటున్నాను. మన కోట గారు బయటోడా, హిందీోడా, తెలుగుడు కాదా, అవసరమా మనకు అని మొదలుపెట్టారు. అది ఉన్న డైలాగ్ కూడా మర్చిపోయారు. ఇక దానికి 3-4 టేక్లు అయ్యి చిన్న డైలాగే, బట్ ఇట్ వాస్ లైక్ దాట్. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ అక్కడ డిస్కరేజ్మెంట్ అవుతాయి, అక్కడ వాతావరణంలో కొంచెం కిచ్చికిచ్చి ఉంటుంది, ఆ డైరెక్టర్లో ఇస్రేయడం అన్నీ అవుతాయి. సో ఇక్కడ ల్యాప్స్ అయిపోతుంది. ఒక సినిమా చేశాను, ఒక ఓటీటీ చేశాను. మార్నింగ్ 7 o'clock పిలిచారు, నైట్ 9 o'clock షార్ట్. సార్ తొందర చేయండి సార్, అయిపోయింది సార్, టైం అయిపోయింది సార్, 9:30 క్లోజ్ చేయాలి సార్, తొందర. ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి. అది హిందీ డైలాగ్ ఉంది, తెలుగు డైలాగ్, హిందీలో తెలుగులో అలా ఉన్నాయి. హడావుడి చేశారు. అది మార్నింగ్ 7 o'clock వెళ్ళి బ్లాంక్ అయిపో చూసుకున్నాను, అంతా ఓకే. చిన్న డైలాగ్స్ కూడా మీరు చెప్పేవి హిందీ తెలుగు మిక్స్డ్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పే డైలాగ్ కూడా కదా. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి కావాల్సింది అదే కదా. నార్త్ ఇండియన్ గవర్నర్ అని పిలిచే దాని గురించి ఆ స్లాంగ్ కానీ యాక్సెంట్ కానీ మనకి అలానే అనిపిస్తుంది. ఈవెన్ డబ్బింగ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ డూ ఇట్ బికాస్ ఇట్ నీడ్స్ టు బి దాట్. బట్ దెన్ ఇలా 7 o'clock పిలిచి రాత్రి 9 o'clock షార్ట్ పిలిస్తే బ్లాంక్ ఉంటాం అక్కడ, అసలు ఏం లేదు అక్కడ. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ దాట్ వే ఆల్సో. మీరు నచ్చిన క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు సార్. నా క్యారెక్టర్ నాకు నచ్చుతాను ఆన్ స్క్రీన్ సార్, ఆన్ స్క్రీన్ ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని రోల్స్ చేశారు కదా, ఒకటి మీకు బాగా మైండ్ లో గుర్తుండిపోయింది కొంచెం హార్ట్ టచింగ్? మగధీర ఓన్లీ. మగధీర రాజమౌళి గారు ఏ చెప్పేసినా అది అలా ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా సార్, డ్రీమ్ క్యారెక్టర్? ముందు నేను పర్ఫెక్ట్ అవుతే కదా మా డ్రీమ్ అవుతుంది. నాకు డ్రీమ్ ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి సార్? లేదు మా, నాకు డైలాగ్స్ ఉంటే ఐ కెన్ డామినేట్ ఇండస్ట్రీ 100%. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్. అంటే దాని వల్ల వదిలేసుకున్న మూవీస్, రిజెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి చాలా మంది. నాకు పిలవలేదు దాని గురించి. మోడీ రోల్ వచ్చింది మా నాకు, డైరెక్ట్ మోడీది. ఆ మోడీ యాక్సెంట్ లో మోడీ డైలాగ్స్ పర్ఫెక్ట్ సెట్ అయిపోతారు సార్. కానీ అంత పెద్ద డైలాగ్ నేను చెప్పలేను. అంటే తెలుగు వల్ల ఆ ప్రాబ్లమా సార్? లేదు హిందీ అయితే ఏదైనా గాడ్స్ బెస్ట్ గిఫ్ట్ ఏం తెలుసా నాకు, నేను మర్చిపోతాను. అది నిజంగా బెస్ట్ గిఫ్ట్ సార్. అవును, ఎందుకంటే నాకు 62, బీపీ లేదు, షుగర్ లేదు, డయాబెటిక్ లేదు, కంఫర్టబుల్గా ఉన్నాను. బికాస్ ఐ ఫర్గెట్ ఆల్ ద గుడ్, ఆల్ ద బ్యాడ్, ఆల్ ద అగ్లీ. దానికి నేను పట్టుదలగా నేర్చుకుందాం అనేది ఇప్పుడు దాకా చేస్తలేను. బికాస్ ఒకసారి అది అయిన తర్వాత దెన్ ఆ మొండితనం వచ్చేస్తాయి. ఆ మొండితనం వస్తే టెన్షన్ వస్తుంది, ఆ టెన్షన్ బీపీలు వస్తాయి. వద్దు, ఐ డోంట్ వాంట్ టు, ఐమ్ హ్యాపీ దిస్ వే. బాబు నాకు రాదు బాబు, పిలిస్తే వస్తాను. అందరూ కూడా 250 ఫిల్మ్స్ చేశారు సార్. అలా చేస్తూ నేను అదే చెప్తున్నాను, అలా చేస్తూ ఎన్ని అయిపోయాయి అలా. ఇంకా అవి కూడా మిస్ కాకుండా ఇంకెన్ని మూవీస్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ బిగ్ యాక్టర్స్ అండ్ హిట్ మూవీస్. మగధీర, మాస్ అందరినీ కవర్ చేసేసారు సార్. సూపర్, డాన్, శ్రీమంతుడు, వాడు వీడు, ఐ గాడ్. బట్ దెన్ ఇట్స్ హ్యాపెనింగ్. సో గాడ్స్ గ్రేస్. Okay. Maybe my luck, 90% luck. See, these industries లో 90% luck, 10% effort. ఆ 10% కూడా నేను పెడతలేను. అది నా ఆ 10% కూడా నేను పెట్టినా ఎంత బాగా చెప్తున్నారు సార్. ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్ యాక్చువల్లీ. పెట్టలేకపోతున్నాను, ట్రై చేశాను, అవలే. సో వాట్ టు లెర్న్ దాట్ ఐ జాయిన్డ్ టీవీ సీరియల్ ఆల్సో. ఓకే, వన్స్ 1 year టీవీ సీరియల్ చేశా. టీవీ సీరియల్స్ కూడా చేశారు. అక్కడ డిసడ్వాంటేజ్ ఏమైపోయిందంటే అక్కడ ప్రాంప్ట్ చేస్తారు, చెప్పాడు, ప్రాంప్ట్ చేస్తారు, చెప్పాడు. యాక్టింగ్ చాలా బాగా వచ్చేసింది, కానీ ఈ ప్రాంప్ట్ అలవాటు, ప్రాంప్టింగ్ కదా అక్కడ అసలు 0 మెమరీ అయిపోయింది. ఇక ముందే మెమరీ తక్కువ అంటే మీరు దేనికోసం వెళ్ళారు, ఇంకా తగ్గింది అది. ఇక అది కనీసం అక్కడ తెలుగు భాష నేర్చుకోవచ్చు కదా, ప్యూర్ తెలుగులో మాట్లాడే భాష బాగుంటుంది, కొంచెం ప్రొనౌన్సియేషన్, కొంచెం టంగ్ ట్విస్టింగ్ అన్నీ అవుతాయని
అనుకున్నాను. Yeah. బట్ ఇట్ వెంట నెగిటివ్ వే. నాకు ఇప్పుడు ప్రాంప్ట్ ఎక్కువ అయిపోయింది. ఇక ఉన్న కొన్ని డైలాగులు కూడా మర్చిపోతాను. సో ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, 99 టీవీ తరపు నుంచి ఈ రోజు మీరు మెగా ఎట్ 70 ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నారు. 99 టీవీ తరపు నుంచి ఈ రోజు ముఖ్యంగా చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? గాడ్ బ్లెస్ హిమ్ ఫర్ అనదర్ 30 years. సూపర్. 70 plus 30, add on 30 with the same rapport, God's grace. రైట్ సార్, మీరు కూడా ఇంకా మరెన్నో సినిమాలు చేస్తూ మా ముందుకు రావాలి, మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma. God bless. చూసారు కదండి, కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా అట్ 70 70 రోజులు 70 సంగతుల్లో ఈ రోజు సంజయ్ గారు మనతో ఎన్నో విషయాలు మాట్లాడారు. నిజంగా చాలా హ్యాపీగా అయిపోయింది ఎపిసోడ్ అంతా. సో మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.